అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ పప్పుచారు. ముందుగా ముక్కలు కట్ చేసుకున్నానండి. అన్నీ కూడా మునక్కాడ ముక్కలు, ఒక కాయనండి. మామిడికాయ కొంచెం బాగా పుల్లటి తీసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకుని ఒక ప్లేట్లో గిన్నెలోకి వేసుకోవాలండి. మామిడికాయ బాగా పుల్లటి తీసుకోవాలి. పులుపు ఉంటేనే ఇది ఉంటుంది. నేను పగలు చేస్తున్నాను కదా, కాకుల అరుపులు, కోయిల అరుపులు బాగా వినిపిస్తున్నాయండి. మామిడికాయ చిన్నకాయ అయినా కూడా పులుపు బాగా ఉంది. అన్నీ కూడా గిన్నెలో వేసి మామిడికాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ అన్ని ముక్కలు గిన్నెలో వేసుకోవాలండి. ఉడకపెట్టుకోవాలి. వీటిని సపరేట్ గల్లుప్పు కాస్త తగినంత, కొంచెం పసుపు, సరిపడా కారం కలిపి మొత్తం కలపాలండి గరిటెతోటి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆయిల్ తర్వాత వీటిని ఇప్పుడు స్టవ్ మీద మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. వాటర్ పోసాను, మూత పెట్టి ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఇప్పుడు పప్పుని ఉడకబెట్టుకోవాలి. ముద్దపప్పుని, కందిపప్పు. ఈ ఉడికిన ముక్కలు చూసుకుని మెత్తబడినాక దానిలో కలుపుకోవాలండి. కొంచెం వాటర్ కలుపుకొని ముక్కలు ముందు ఉడికినాయా లేదో చూసుకోవాలి. మునక్కాయ, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు దీన్ని మెదుపుకుని గరిటెతోటి కాస్త వాటర్ కలుపుకొని ఈ ఉడికించిన ముక్కల్లో కలుపుకోవాలండి. పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుంది. మనకి కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోవాలండి. పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకుంటే బాగుంటుంది. దీనిలో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి, రుచికి టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసి బాగా మరగనియాలి ఈ మామిడికాయ పప్పుచారు. అట్లా తెరిలిన తర్వాత తాలింపు పెట్టుకోవటమేనండి. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి, లేదంటే మీకు నచ్చినవి ఏమన్నా ఉన్నా కూడా వంటలు నేను చేస్తానండి. కామెంట్స్లో పెడితేను. అయిపోయిందండి, తాలింపు పెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాకా పెట్టానండి. ఆయిల్ వేసి మెంతులు వేసాను, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, పసుపు వేసి తాలింపు పెట్టాలండి. కరివేపాకు కూడా వేయచ్చండి. ముందు వేసాను, తర్వాత లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు దీన్ని పప్పుచారు ఇందులో కలుపుకుంటే తాలింపు అయిపోతుందండి. తాలింపు వేసేసానండి. ఇంకా మొత్తం పప్పుచారు దీనిలో కలుపుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే ఆ తాలింపు అంతా కూడా ఆ చారుకు పడుతుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతాయి కదండి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి తీసుకోవాలండి. పప్పుచారు చేశాను. మామిడికాయ పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి. అయిపోయిందండి మామిడికాయ పప్పుచారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.